అందుకే నేను రావాల్సి వచ్చింది. న్యాయస్థానం నన్ను నియమించింది. పల్లెటూరులో మీరు కోల్పోయిన ఆస్తులన్నీ తిరిగి మీరు దక్కించుకుంటారు. సాక్షాత్తు అన్నపూర్ణాదేవి మీ రూపంలో వచ్చినట్టు అనిపిస్తుంది. ఏదో అలా అంతంత మాత్రంగా సాగుతున్న మా బ్రతుకుల్లోకి ఇటువంటి అదృష్టం వస్తుందని మేము అనుకోలేదు. సార్ మీరు ఇంకా ఏం ఆలోచించకుండా ప్రొసీడ్ అయిపోయింది సార్. అలా ప్రొసీడ్ కావాలంటే మీరందరూ సంతకాలు పెట్టాలి. అరే సంతకమే కదా, ఎన్ని కావాలంటే అని పెట్టేస్తాం. చెప్పండి. అసలే మేమందరూ చాలా కరువులో ఉన్నాం సార్. అమ్మవారు మా మీద ఇంతకాలానికి దయ చూపించింది. మేమిలా తగ్గి బ్రతకడం వల్ల కొందరికి లోకువైపోయాం. నెగ్గిన తర్వాత వాళ్ళకి బుద్ధొచ్చేలా చేస్తాం. మేము సంతకాలు చేస్తాం లాయర్ గారు. వీటి మీద పెట్టండి. ఇటువంటి హలో బాబు, ఏంటలా చూస్తున్నావు? నీ సంతకం అవసరం లేదులే, ఎందుకంటే నువ్వు ఎల్లరికి బల్లుడు కదా. సార్, ఇక మీరు వచ్చిన పని అయిపోయింది కదా, ఇక మీ పనిలో మీరు ఉండండి. ఇంతకీ మా మామయ్య గారిని ఎందుకు పిలిచినట్టు? ఆయన సంతకం కూడా కావాలి. మీరు కూడా సంతకం చేయండి సార్. నాన్నా, ఏం ఆలోచిస్తున్నారు? వచ్చి సంతకం చేయండి. నానా ఏమైంది? నీ ఆస్తులు రాసిమ్మని లాయర్ గారు అడగడం లేదు, మనకి ఆస్తులు రాబోతున్నాయని సంతకం అడుగుతున్నారు. ఆ సంతకం ఏదో చెయ్యి. మామయ్య గారు చెప్తుంది మీకే. నేను చేయను. ఎందుకు చేయరు? నాకిష్టం లేదు. ఈ వయసులో నీకేమైనా పెళ్లి చూపులు జరుగుతున్నాయా? ఇష్టం లేదా అంటున్నా? చెయ్యను అనడానికి కారణం ఏంటి? ఆస్తులు వస్తున్నాయి అనగానే మీ బుద్ధులు బయటపడుతున్నాయి. కష్టాల నుంచి బయటపడ్డానికి దొరికిన మంచి అవకాశం ఇది. పూర్వంలా బ్రతకడానికి దేవుడిచ్చిన వరం ఇది. మూర్ఖంగా మాట్లాడకండి. మీరు సామరస్యంగా మాట్లాడుకొని ప్రసాదరావు గారితో దీని మీద సంతకం చేయించి ఉంచండి. నేను తర్వాత వచ్చి కలెక్ట్ చేసుకుంటాను. ప్రసాదరావు గారు సంతకం చేయకపోతే ఆస్తులు రావు. సార్ సార్ కావాలంటే మా నాన్న సంతకం నేను పెడతాను సార్. ఆశిస్తే ఏం పెడతాను సార్? నా మాటని గౌరవించి సంతకం చేస్తారా లేదా? నా మాటను మీరు గౌరవిస్తున్నారా? నా మాట విని అవనిని అక్షయ్ని ఇంట్లోకి తీసుకొని వస్తున్నారా? అందుకే ఈ సంతకం నేను చేయను. మీరు వాళ్ళ గురించి మాత్రమే ఆలోచిస్తారా? భార్య బిడ్డల గురించి ఆలోచించరా? మేము రోడ్డున పడినా పర్లేదా? మా పరిస్థితి ఎలా ఉందో తెలిసి కూడా మీరు మీ పంతంతో ఉన్నప్పుడు నేను కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. నేను చచ్చిపోతే అన్ని సమస్యలు తీరిపోతాయి. అమ్మా, అత్తయ్య! అత్తయ్య, అమ్మా, 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 అత్తయ్య! అమ్మా, అత్తయ్య! తలుపు తీయమ్మా. ఆ మనిషికి మేనకోడలే ముఖ్యం, భార్య అనవసరం. అటువంటప్పుడు నేను బతికుండడం ఎందుకురా? నేను పోతే వాళ్ళు మనశ్శాంతిగా ఉంటారు. అత్త మీద కోడలు గెలిచినట్టు అవుతుంది. అమ్మ మాట్లాడుకుందాం, తలుపు తీయమ్మా. తలుపు తీయమ్మా. అరే ఏంట్రా ఇది? అమ్మా, ఏం అవసరం లేదు. ఈ రోజు నా శవాన్ని చూసి సంతోషిస్తాడులే. బావా తోయండి. అమ్మా,
అమ్మా అమ్మా ఆ, ఆ, అమ్మా, వేద! అమ్మా, వద్దమ్మా, వద్దమ్మా. వేద! ఆ, అమ్మా, అమ్మా, వద్దు, వద్దు. దిగమ్మా, దిగమ్మా. ఏదో విధంగా సంతకం చేయించుకోవాలి గాని ఇవేం పనులత్తయ్యా? ఇప్పటికైనా సంతకం పెడతాం లేదా నాన్న? ఇంత మొండితనం చూపిస్తావనుకోలేదు. ఇటువంటి స్థితిలో ఇంక నేను చేయగలిగింది ఏమీ లేదు. సంతకం చేసి చేస్తాను. మంచి మాట అన్నావు. పేపర్లు తీసుకొస్తా ఉండు. నాన్న ఇదిగే ఆటోగ్రాఫ్. ఆస్తుల కోసం మీరు ఎంతకైనా దిగజారిపోతారు. కృష్ణ, ఈ పేపర్స్ మనం లాయర్ గారికి అందజేద్దాం పద. యాస్టిస్ అలాగే పెట్టాడు సైన్ నాన్న. మావయ్య మావయ్య రండి రండి మావయ్య కూర్చోండి. అక్షయ్ ఏదమ్మా? తొందరగా తినేసి నిద్రపోతుంది. మీరు తినండి. నువ్వు కూడా కూర్చోమ్మా. ఈరోజు నాది ఉపవాసం మావయ్య. మంచినీరు కూడా ముట్టుకునేది సూర్యోదయం తర్వాతనే. ఇన్ని బాధల్లోనూ కష్టాల్లోనూ పద్ధతులు తప్పవు. వాటికి కట్టుబడి ఉన్నంత కాలమే మనం మనలా బతకగలం మావయ్య. మీరు తినండి. ఏంటి మావయ్య అలా చూస్తున్నారు? ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది, అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుందని నీలాంటి వారిని చూసే రాసుంటారమ్మా. ఏమంటున్నారు మావయ్య? కొందరు చేసేది ఘోరంతైనా కూడా కొండంతగా చెప్పుకుంటారు. మరికొందరు కొండంత చేసినా కూడా బయటికి చెప్పుకోకుండా మనసులోనే దాచుకుంటారు. నేనేం దాచుకున్నాను? అన్నీ బయటికి చెప్పుకుంటానే. ఇందాక మీ అత్తయ్య ఇంటికి లాయర్ వచ్చి స్థలాల విషయం, కోర్టు కేసు విషయం గురించి చెప్పాడమ్మా. ముందు నీ పేరు బయట పెట్టలేదు. బయటికొచ్చిన తర్వాత నేను పదే పదే ప్రాధేయపడి అడిగేసరికి నీ పేరు బయట పెట్టాడమ్మా. ముందుండి నడిపిస్తున్నది అతనే అయినా వెనకున్నది నువ్వేనని చెప్పాడమ్మా. నీకు అందరూ చెడు చెయ్యాలనుకుంటారు, కాని నువ్వు మాత్రం అందరికీ మంచి చేస్తూ ఉంటావు. అత్తయ్య కుటుంబం ఎప్పటికీ అలాగే ఉండిపోకూడదనేసి నువ్వు కోర్టుల చుట్టూ తిరుగుతూ ప్రయత్నం చేస్తున్నావని కూడా నేను కూడా ఎప్పుడూ ఊహించలేకపోయానమ్మా.